మద్యం కేసులో ప్రధాన నిందితులు తమకు తెలియదని, వారితో సంబంధం లేదని జోగి సోదరులు బుకాయించినా సిట్ శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. ఆర్థిక లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. సో ఇవి జోగి అద్దెపల్లి సోదరుల సంబంధాన్ని బయటపెట్టాయి. నకిలీ మద్యం వ్యవహారంలో రమేష్ రాము ముఖ్య పాత్ర పోషించారని కోర్టు సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. ఇది ఇంపార్టెంట్. సో ఫోన్, వాట్సాప్ కాల్స్లో తరచూ మాట్లాడుకునేవారని తేలింది. ఈ కేసులో నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ సిడిఆర్ను సిట్ విశ్లేషించింది. ఇందులో ఎక్కువ మంది నిందితుల టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక కుట్రను తెరదీశారని కాల్ రికార్డ్స్, కామన్ లొకేషన్స్ ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి. 2025 ఏప్రిల్ 7న గుర్తుంచుకోండి. 2025 ఏప్రిల్ 7న అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, రవి, జోగి రమేష్, జోగిరాము ఇబ్రహీంపట్నంలోనే ఉన్నారు. 2025 మే 5న ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో A1, A2, A4, A18, A19 ఇందా చెప్పిన పేర్లు అన్నీ కూడా ఒకే లొకేషన్లో ఉన్నాయి. 2025 జూన్ 6న, జూలై 17, జూలై 27 తేదీల్లో వీరంతా ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్లోనే ఉన్నారు. అలాగే 2025 సెప్టెంబర్ 23న A1, A18, A19 ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ, ఏఎన్ఆర్ బార్ టవర్ల పరిధిలో ఉన్నట్లు సిడిఆర్ డేటాలో తేలింది. సో ఏ డేట్లో ఎవరెవరు కలిసారు ఈ ఎక్యూజ్డ్ అనే వాళ్ళందరూ కూడా చూడండి. 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ 2023 అక్టోబర్ 19 నుంచి 2025 సెప్టెంబర్ 13 వరకు జోగిరాము, అద్దెపల్లి జనార్దన్ రావు మధ్య 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ నమోదయ్యాయి. 2024 జనవరి 26న జనార్దన్ రావు నుంచి రాముకు ఫోన్ వెళ్ళింది. అదే సమయంలో జోగి రమేష్ కూడా అదే లొకేషన్లో ఉన్నారు. 2024 అక్టోబర్ 1న, 2025 సెప్టెంబర్ 1న, 2025 సెప్టెంబర్ 13న ఇద్దరి మధ్య కాల్స్ ఉన్నాయి. ఈ సమయంలోనూ జోగి రమేష్ అదే లొకేషన్లో ఉన్నట్టు తేలింది.